తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలోనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మల్లన్న సస్పెన్షన్ కూడా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా బహాటంగానే విమర్శిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. అయితే మల్లన్న సస్పెన్షన్ దురదృష్టం అని చెప్పేసి కూడా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే ఒక దశలో చూస్తే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మధు యాష్కి గౌడ్ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పైన తాజాగా స్పందించడం జరిగింది. అందులో మల్లన్న సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూనే మరోవైపు రేవంత్ రెడ్డి పైన కూడా తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. అయితే మల్లన్న సస్పెన్షన్ అయితే దురదృష్టకరం, తన భావాలను ఆయన వ్యక్తపరిచాడు తప్ప మరోటి కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. మల్లన్న ఎక్కడ పార్టీ లైన్ దాటాడని కూడా మధు యాష్కి ప్రశ్నించడం జరిగింది. అయితే ఇప్పుడే క్రమశిక్షణా సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గతంలో పార్టీ లైన్ దాటలేదా అని చెప్పేసి కూడా ప్రశ్నల వర్షం కురిపించిన పరిస్థితి. అయితే ఎందుకు చిన్నారెడ్డిని సస్పెన్షన్ చేయలేదు, ఎందుకు ఆయన రెడ్డి కావడం వల్లేనా అని చెప్పేసి కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ప్రశ్నించింది. అయితే మల్లన్న లేవనెత్తిన అంశాలపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మధు యాష్కి డిమాండ్ చేసింది. అయితే రాహుల్ గాంధీ ఆదేశాలతోనే కులగణన జరిగిందని కొందరు నాయకులు సర్వేనైతే నిర్వీర్యం చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే వచ్చాయి. పార్టీ గీత దాటితే అందరినీ ఒకే చూడాలన్న మధు యాష్కి కులగణనపై తీన్మార్ మల్లన్న లేవనెత్తిన అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వివరణ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. కులగణనపై రాహుల్ గాంధీ చిత్తశుద్ధితో ఉన్నారని, ఆయన కీలక ఆదేశాలతోనే ఈ సర్వే జరిగిందని చెప్పేసి మధు యాష్కి గౌడ్ అన్నారు. కానీ రాష్ట్రంలోని కొందరు నాయకులు కావాలనే ఈ సర్వేను నిర్వీర్యం చేశారని చెప్పేసి కూడా బాహాటంగానే ఆరోపణలు చేశారు. కులగణన సర్వే సమగ్రంగా జరగలేదని, కేవలం అధిష్టానానికి తప్పుడు లెక్కలు అందించారని చెప్పేసి మధు యాష్కి గౌడ్ ఆరోపించారు. పార్టీలో అందరూ సమానమేనని, హద్దు మీరితే ఎవరైనా సరే చర్యలు తీసుకోవడం సహజమేనని అన్నారు. పార్టీ గీత దాటితే చర్యలు తప్పవని, కానీ అధిష్టానం అందరినీ ఒకేలా చూడాలని సూచించారు. అయితే తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ వెనుక కుట్ర దాగి ఉందని చెప్పేసి మధు యాష్కి ఒక సంచలనమైన ఆరోపణలు చేశారు. అది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లన్న ఆడుతున్న ఒక డ్రామా అని చెప్పేసి కూడా ఒక బాంబు మధు యాష్కి పేల్చడం జరిగింది. నిజంగా మరి తీన్మార్ మల్లన్న రేవంత్ స్నేహితులే అని చెప్పేసి బయట ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నది. మరి నిజంగానే రేవంత్ రెడ్డి మల్లన్న ఇది ఒక రాజకీయ డ్రామా ఆడుతున్నారా అనేది మనం వేచి చూద్దాం.